హాయ్ హలో అందరికి నమస్తే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలకు, ఆ పార్టీలో ఆ నాయకులు చేసేటువంటి పనులకు ఎక్కడా కూడా సంబంధం ఉండదు. మొన్నటికి మొన్న మనం చూసాం, ఒక డ్యాన్స్ మాస్టర్ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయాలంటే, అంటే సినిమాలో డైలాగులు చెప్తారు కదా, ఆ రకంగా డైలాగులు చెప్పాడు ఆయన, నన్ను దాటుకొని వెళ్ళాలి అని చెప్పి. తీరా ఏమైంది? ఆ మాటలు మాట్లాడిన వారం రోజులు గడవక ముందే ఒక మహిళను మోసం చేసిన విషయంలో, ఒక మహిళను ఇబ్బంది పెట్టినటువంటి విషయంలో జైలుకి పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరొక నాయకుడు, పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి, ఆ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయలకు సంబంధించినటువంటి వ్యవహారం. నేను చాలా వీడియోల్లో, చాలా సందర్భాల్లో ఒక మాట చెప్తూ ఉంటాను, కర్మ అనేటువంటిది ఎవరిని వదిలిపెట్టదు, కాలం గిర్రున తిరిగి వచ్చి మన దగ్గర ఆగుతుంది. కాబట్టి ఏది మాట్లాడినా ఒక పద్ధతితో, అవతల వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండే విధంగా మాట్లాడాలి, నిజాయితీగా నిజం మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడి వాళ్ళని బాధ పెడితే కనుక ఖచ్చితంగా దాని కర్మ ఫలితం అనేటువంటిది అనుభవించి తీరాల్సి వస్తుందని చెప్పి. సో ఇప్పుడు అదేవిధంగా కిరణ్ రాయలు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2.0 గురించి మాట్లాడితే ఈయన ప్రెస్ మీట్ పెట్టి మార్పింగ్ చేసి, రజనీకాంత్ సినిమా రోబోలది మార్పింగ్ చేసి ఆయన మరి చిట్టి నాయుడు, పొట్టి నాయుడు అని చెప్పి, అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆ రకంగా ఏకవచనంతో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే రాంగోపాల్ వర్మ గారు ఏదో మార్పింగ్ చేశారని చెప్పి కేసులు పెట్టి ఆయన ఏ రకంగా జైలు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు మనం చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళు చేస్తే తప్పు కదా అది? ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, చిట్టి నాయుడు, పొట్టి నాయుడు అంటాను లంగలు వీళ్ళని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు లంగ పనిచేశారు? ఎవరు ఇప్పుడు మహిళలను వాడుకొని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు వైసీపీ పార్టీ నాయకులు అంటున్నారు. ఎవరు మహిళలను వాడుకున్నారు? నువ్వు కాదా మహిళలను వాడుకున్నది? ఇప్పుడు నువ్వైతే ఎవరినైతే వాడుకున్నావో ఆ మహిళనే చెప్తా ఉంది కదా, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చానని చెప్పి, నువ్వు కారు కొనడానికి డబ్బులు ఇచ్చానని చెప్పి, ఆ కారు కంపెనీ కూడా పోలో కంపెనీ కారు నేనే ఇప్పించానని చెప్పి అనేక రకాలుగా నన్ను వాడుకున్నాడు, 1 కోటికి పైగా డబ్బులు ఇచ్చాను, బంగారం కూడా ఇచ్చానని చెప్తా ఉంది కదా. ఇప్పుడు ఆ మహిళ డబ్బులు అడిగితే ఏ రకంగా భయపెట్టిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొడుకులు లేరా? నీ కొడుకులు బయట తిరగరా? బైకుల మీద తిరగరా? తిరిగితే వదిలిపెడతాను అనుకుంటున్నావా? ఒకరిని చంపినా, 2 చంపినా, 3 చంపినా, 4 చంపినా ఒకటే కేసు. నీకు అర్ధాయుష్ ఉంది, నీ పిల్లలకు అర్ధాయుష్ ఉంది అని చెప్పి దారుణాతి దారుణంగా మాట్లాడుతూ ఉంటే మహిళ ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే నువ్వు కదా తప్పు చేసింది, నువ్వు కదా లంగ పని చేసింది, నువ్వు కదా మహిళను మోసం చేసింది. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు ఈయన, నేను ఎవరిని మోసం చేయలేదు, ఆ మహిళ ఫ్రాడ్ మహిళ, ఆ మహిళ పైన కేసులు ఉన్నాయి, కేసుల విషయంలో నేనే సాయం చేశాను, అరెస్ట్ చేయకుండా నేనే చెప్పానంటే, అంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మీరు కాపాడతారనమాట. సరే, ఆ మహిళ తప్పే చేసింది, ఫ్రాడే చేసింది, బెట్టింగ్లే చేసింది అనుకున్నాం, మరి ఆ మహిళతో నీకేం పని? నాకేం పని లేదు, నాకు అసలు సంబంధమే లేదు, నాకు తెలియనేది లేదు అంటాడు. డబ్బులు ఇచ్చేది ఉంటే డబ్బులు కూడా ఇచ్చే, సెటిల్మెంట్ కూడా చేసే వీడియో రికార్డింగ్ కూడా ఉన్నాయని చెప్తాడు. చిట్టీలు అవి నడుపుతూ ఉంటుంది, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పెడితే నేను కాపాడని అంటాడు. మళ్ళీ ఒకసారి నేను డబ్బులు తీసుకోలేదు, గోల్డ్ తీసుకోలేదు, ఏం బీక్తారో పీక్కోపోండి, నా బొచ్చు కూడా బీకలేరు అంటాడు. మరి ఆయన డబ్బులు తీసుకున్నాడో లేదో, ఆ మహిళతో సంబంధం ఉందో లేదనేటువంటిది మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి. వైఫ్ కైఫ్ నైఫ్ తినే వీడియో తీసి మాట్లాడు, వీడియో చూడు. లైఫ్ లేకపోతే ఈ స్టోరీతో అంతా మాట్లాడదు. పొద్దున టీషర్ట్ తాగేసుకొని చేస్తాను వీడియో కలుసుకో, అలానే మూసుకోండి. కొత్తగా ఎంతసేపు ఎక్కువసేపు మూసుకోండి. ఏమది ఇది ఆ వీడియోలో నేనేంటి నీకు అని చెప్పి ఆ మహిళ అడుగుతూ ఉంది. నువ్వు నా లైఫ్, వైఫ్, కైఫ్, నైఫ్ అన్నీ చెప్తా ఉన్నాడు ఆయన. కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకున్నాడు. ఆమె గోల్డ్ చైన్ తీసి ఆయన మెడలో వేసింది. ఆ వీడియోలో ఉన్నది ఇప్పుడు ఎవరైతే ఆ మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందో ఆ మహిళ ఉంది. జనసేన పార్టీ ఇన్ఛార్జ్, తిరుపతి ఇన్ఛార్జ్, పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆ వీడియోలో ఉన్నాడు. కొంతమంది మూర్ఖులు ఉన్నారు కదా, అసలు ఆ మహిళతో ఈయనకేం సంబంధం లేదు, ఆ మహిళను ఏదో పాపం ఆదుకున్న వ్యక్తి ఈయన, కష్టాలు ఉంటాయి అని చెప్తా ఉన్నారు కదా. మరి దీనేమంటారు?
లైఫ్ వైఫ్ నైఫ్ కైఫ్ లవ్ యూ టూ అన్నాడు కదా, మరి ఇక్కడ ఇదేంటి? తప్పు చేయలేదా? లంగ పని చేసేది వీళ్ళే, దొంగ పని చేసేది వీళ్ళే, ఆడవాళ్ళని మోసం చేసేది వీళ్ళే, పైగా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ నీతి వాక్యాలు చెప్తారు. నువ్వు తప్పు చేసావా లేదా? నువ్వు ఆ మహిళతో డబ్బులు తీసుకున్నావా లేదా? నువ్వు ఆ మహిళతో గోల్డ్ తీసుకున్నావా లేదా? నువ్వు ఆ మహిళతో కలిసి మాట్లాడినావా లేదా? నువ్వు ఆ మహిళ ఇంటికి పోయావా లేదా? వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు, వీడియోలు, ఆడియోలు అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి కదా. కొంతమందికి నిజం తెలియాలి కాబట్టి, కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళకు నిజం తెలియాలి కాబట్టి ఆయన ఆ మహిళతో చాలా మాట్లాడారు కానీ మన ఆ మాటలు మనం వినలేము, వినిపించలేము కూడా. కొన్ని తెలియాలి కాబట్టి కొన్ని మాత్రమే మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ వ్యక్తి ఏం మాట్లాడారు అనేది. హలో, ఏంది ప్రాబ్లం? ఏమి? నా గోల్డ్, నా కొడుకు మొబైల్. ఏది ఇవ్వను, మొబైల్ రాదు, గోల్డ్ రాదు, ఏది ఇవ్వను. నువ్వు చేసిన పనికి నిన్ను చంపకుండా నా గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన పనికి నిన్ను చంపకుండా నువ్వు ఒకరింటికి పోయి ఎవడో బేకార్ లంచా కొడుకింటికి పోయి నా గురించి చెప్పితే నేను గమ్ముండా. నీ గురించి నేను చెప్పాలంటే అమ్మ అప్పుకు పోసం లేచి ఊరస్తా. చెప్పు. కాకుండా గుర్తు మూసుకోండా. చెప్పు కిరణ్. నువ్వు చెప్పు చెప్తే నీ అమ్మ నీ చరిత్ర క్లోజ్ అవుతుంది. అదిరుకుండా నేను గుర్తుపెట్టుకో. నీకు లేవు. ఈ డైలాగులు తెంగి అమ్మ కుక్కలు తెగించుకున్నాడు. ఇప్పుడు ఈ డైలాగులు అది తెగుతుందని నీకు ఆల్రెడీ చెప్పా. నేను వాళ్ళ ఇంటికి పోయి నా గురించి చెప్పిన రోజే నేను నేర్చుకోవద్దేముంటా. ఎందుకు వేయలేదు? భయమా? భయం కాదు, వ్యక్తిగత కుక్క లేబర్ లంచంతో నేను మాట్లాడాను కాబట్టి వదిలేస్తా. మరి ఇప్పుడు ఎందుకు చేసావు కిరణ్ నాకు కాల్? నువ్వు నా గోల్డ్ కావాలి, నా మనీ కావాలి. గోల్డ్ గిరా అసలు ఎవరో తెలియదు. నాకు గోల్డ్ గిరా ఎప్పుడు గోల్డ్. అవునా? చెప్పు, ఏమైనా ప్రూఫ్ చెప్పు. ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తాలే. పెట్టేసే ఫోన్. ఎక్కడ ఎవరు దగ్గర నా గుర్తు తేడా చూపించుకో. చెప్తాను కదా అంతా నీకు. అది ఆ గట్టంలో చూపిస్తాను నీకు సినిమా. నీతో పాటు ఇద్దరు ముగ్గురు అంత అయిపోతుంది. నేను ఒకడే జైలుకు రెడీగా ఉండా. పోతే అయిపోతే పోతారు, నలుగురు లేస్తారు. నాకు అర్ధాయుష్యం నాకు ఎప్పుడో తెలుసు కిరణ్. నీతో పాటు ఇద్దరు ముగ్గురు అర్ధాయుష్యం ఉంది. ముగ్గురు ఇంకా నీతో పాటు ఆ ముగ్గురు కూడా అర్ధాయుష్యే. నాకు ఒకే శిక్ష, ఒకే జైలు శిక్ష. అంటే తప్పు చేసినా ఇన్ని చేసినా ఒకే జైలు శిక్ష. 3 నెలలు పీలుస్తుంది ఈ చట్టం. రాశాను, గుర్తుపెట్టుకో. అది నువ్వు చేసినా నిన్ను చేసినా చెప్తున్నా కదా. నువ్వు చేసిన పని నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక బేకార్ నా కొడుకు వాడు, ఒక బేకార్ లంజా కొడుకు వాడి ఇంటికి పోయి నా గురించి నువ్వు బ్యాడ్గా చెప్పావు. వాడిని కూడా ఎక్కుతాడు పోయినావంటే పో. నాకు కాల్ చేయొద్దు కిరణ్ ప్లీజ్. నాకు మెసేజ్ చేయొద్దు. కిరణ్ రాయల్ ఆ మహిళతో మాట్లాడినటువంటి మాటలు. సో ఇక్కడ ఆధారాలన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. ఆ మహిళతో గోల్డ్ వేయించుకున్నటువంటి వీడియో క్లిప్పింగ్ ఉంది. కిరణ్ రాయల్ ఆ మహిళతో మాట్లాడినటువంటి అనేక ఆడియో కాల్స్ ఉన్నాయి. మరి ఈయన ప్రెస్ మీట్ పెట్టేమో నేను తప్పు చేయలేదు, ఆ మహిళతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను డబ్బులు తీసుకోలేదు, ఆ మహిళ వరకు నాకు తెలియదు అని చెప్పి మాట్లాడతారు. కానీ వీటన్నిటికి సంబంధించి వైసీపీ పార్టీది తప్పు, నా బొచ్చు కూడా పీకలేరని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నలుగురు లేపేసి జైలుకి వెళ్తాను, మళ్ళీ 3 నెలలు బెయిల్ వస్తుంది, చట్టం అనేది నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అధికారం ఉంది కదా అని చెప్పి ఇట్లా అహంకారంతో మాట్లాడేటువంటి పరిస్థితి. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది దీనికోసమా? మీరు ఈ తప్పులే చేయకపోతే, ఈ వ్యవహారమే లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ నాలాంటోడు కానీ దీనికి సంబంధించి వీడియో చేయాల్సినటువంటి అవసరం ఏముంది? సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఏమని చెప్పండి. ఇదే నా వీళ్ళు నేర్చుకున్నటువంటి సంస్కారం. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి లీడర్ ఇలాంటి వ్యక్తి. దానికి పవన్ కళ్యాణ్ గారు డైలాగులు ఏ రకం ఉంటే సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటాడు, సనాతన బోర్డు అంటాడు, మహిళల మీద చెయ్యి వేస్తే వణికిపోవాలంటాడు, రాష్ట్రం కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిందంటారు, సేఫాన్స్లో ఉందని చెప్పి అంటారు. ఏంటిది ఇది? నా గురించి అన్నీ తెలుసు పవన్ కళ్యాణ్కి అని చెప్పి నేను మాట్లాడుతున్నారు. ఇన్ని ఆధారాలు బయట ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, ఆ వ్యక్తి మీద చర్య తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి, పార్టీని సస్పెండ్ చేయాలి, అరెస్ట్ కూడా చేయాలి. ఇంత బహిరంగంగా ఇంత ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నాడు కదా. లేపేస్తా అంటున్నాడు, 3-4 అర్ధాయుష అంటున్నాడు. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ఇంకా? మరి దీని గురించి ఎవరు మాట్లాడరు, వీళ్ళ మీడియాలు కూడా ఏవి మాట్లాడవు, దానికి సంబంధించి ఏ వార్తలు రాయరు. ఇది తప్పు, వైసీపీ పార్టీ నాయకుల కుట్ర అని చెప్పి మాట్లాడతారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఆ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు, పవిత్ర పుణ్యక్షేత్రం. అక్కడ మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అద్భుతంగా చేసి మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రజలకు సేవ చేసి మరొకసారి పొత్తులు లేకుండా గెలిచేటువంటి కెపాసిటీకి మీరు రావాలి. మహిళల మనసు గెలుచుకోవాలి, ఇతర పార్టీ నాయకుల కార్యకర్తల వాళ్ళ మనసులు గెలుచుకోవాలి. అరే పలానా కిరణ్ రాయల్ ఉన్నాడు, కరెక్ట్గా మాట్లాడతాడు, అవసరం ఉంటే ఆదుకుంటాడు, కాపాడుతాడు, ఒక భరోసా, ఒక ధైర్యం అనేటువంటి ఒక అభిప్రాయం వస్తే
రాబోయే రోజుల్లో మంచి లీడర్గా మీరు ఎదుగుతారు. కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మహిళలను బూతులు తిడితే ఇంక మీరు ఏమి ఎదుగుతారు, మీ పార్టీలను ఎవరు గౌరవిస్తారు, మీ పార్టీలు మళ్ళీ మీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి మీరు కలలు కనడం ఇవన్నీ అయ్యే పనుల. సో ఈ రకంగా జరుగుతుంది కాబట్టి మీ పార్టీలో ప్రజలు అదే అంటున్నారు, యథా రాజా తదా ప్రజ అని చెప్పి. ఆ మహిళ చాలా క్లియర్గా చెప్తా ఉంది ఈ వ్యవహారం ఇప్పటిది కాదని చెప్పి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అప్పుడు ఫేస్బుక్లో పరిచయం కావడము, ఆయన వాళ్ళ ఇంటి పక్క నుంచి చేరడం, ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఇప్పించడం, కారు కావాలంటే కారు, కంపెనీ కూడా చెప్తుంది పోలో కారు, ఆ కంపెనీకి సంబంధించిన కారు ఇప్పించానని చెప్పడము, అన్ని రకాలుగా నన్ను వాడుకున్నాడు, నన్ను వాడుకొని మళ్ళీ వేరే మహిళతో ఉన్నాడు, ఆ వేరే మహిళ దగ్గర నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. ఇవన్నీ కూడా మరి ఆ మహిళ నన్ను మోసం చేసావని చెప్పి కిరణ్ రాయల్ని అడుగుతా ఉంటే కిరణ్ రాయల్ ఏం చెప్తా ఉన్నాడు, బూతులు తిడుతూ మన లోపల నేను బెడ్ మీద పడుకొని ఉంటే మంచం మీద పడుకుంటే బయట కాపలా కాసావు కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇంత నీచం, ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు, ఇంత దారుణాతి దారుణంగా వివరిస్తారు. ఇలాంటి వాళ్ళు నీతులు చెప్తే మనం వినాలి. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన మీడియాలు కానీ ఎవరు కానీ యూట్యూబ్లో వీళ్ళకి భజన చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏం మాట్లాడరు. మనలాంటి వాళ్ళు నిజం మాట్లాడితే వీళ్ళు పేటీఎం బ్యాచ్లు ఫేక్ న్యూస్ గాలని మనం మాట్లాడతారు. అసలు మీరే కరెక్ట్గా ఉంటే ఇవన్నీ మేము ఎందుకు చేస్తాం? ప్రజలకు నిజాలు తెలియాలి. ఎందుకంటే చాలామంది నిజాలు బయటికి రాకుండా చూస్తూ ఉన్నారు, ఆ నిజాలను కప్పిపుచ్చి వేరే వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఈ వీడియో ద్వారా కనీసం 100 మందికి తెలిసిన చాలా నిజం, కూటమి పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకులు ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు, మహిళలను ఏ రకంగా అగౌరవపరుస్తూ ఉన్నారు, ఏ రకంగా బూతులు తిడుతూ ఉన్నారు అనేటువంటిది తెలియాలి. ఆ పార్టీ నాయకులు మరి ఇలాంటి నాయకులను వదిలేస్తూ ఉన్నారు, వదిలేస్తారంటే ప్రోత్సహిస్తున్నారనే దాని అర్థం. చర్యలు తీసుకుంటే మాత్రం ఇలాంటి ప్రోత్సహించరని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మరి చూద్దాం, పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్తారు కదా, మరి ఈ వ్యక్తిని సస్పెండ్ చేస్తాడా లేకపోతే వదిలేస్తారనేది మాత్రం చూద్దాం.